వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో హెల్దీ రెసిపీ చిలక తోటకూర వేపుడు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చిలక తోటకూరను ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. లేతగా ఉన్నటువంటి చిలక తోటకూరను తీసుకొని పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకున్న తర్వాత ఇలా పైన ఉన్నటువంటి పువ్వును చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 8 వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. తరువాత వాష్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి చిలక తోటకూర వేసుకోవాలి. ఇలా మూకుడు నిండా ఎంతైతే సరిపోతుందో అంత వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. మూత పెట్టుకొని 3 నుంచి 5 నిమిషంల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషంల పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 నుంచి 5 నిమిషంల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన చిలక తోటకూర వేపుడు రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రోటీతో కానీ తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.